అసలా అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 28. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. కీర్తన 73:25. లూకా 24:13-30 వచనములలో ఎమ్మాయు మార్గముననున్న ఇద్దరు శిష్యులను గూర్చి చదువుదుము. వారు యెరూషలేములో జరిగిన సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచు గ్రుడ్డిగా వారికి కారణమును వెదుక ప్రయత్నించుచుండిరి. ప్రభువైన యేసుక్రీస్తు వారి సమీపమునకు వచ్చి వారితో నడుచుచు వారితో సంభాషించుచు తనను గురించి, తన శ్రమ మరియు మరణమును గురించి చెప్పుచు తాను మరణించి తిరిగి లేచి తన మహిమలో ప్రవేశించుట తనకు ఎంత అవసరమో ఎంతో స్పష్టముగా వారికి వివరించెను. అయితే ప్రభువే వారికి బోధించినను వారి ఆహ్వానము మేరకు ఆయన వారి ఇంటికి వెళ్ళినంత వరకు ఇంకనూ వారు ఆయనను ఎరగకుండిరి. ఆయన వారితో రొట్టె విడుచుటకు కూర్చుండినప్పుడు అకస్మాత్తుగా వారి కన్నులు తెరవబడెను. తర్వాత వారు తమ ప్రభువును గుర్తుపట్టిరి. మన ప్రభు ఎంతో గొప్పవాడు, ఎంతో బలవంతుడు, ఎంతో అద్భుతకరుడు. ఆయనను మన సామాన్యమైన కన్నులతో చూడలేము. ఆయన మానవ గ్రాహ్యమునకు మించినవాడు. మనం ఆయన జ్ఞానము కంటే అత్యధికముగా హెచ్చైనవాడు. మనము ఆయనను ఎరగగలము. ఆయన మన రక్త సంబంధుల కంటే కూడా ఎంతో వాస్తవమైనవాడు. ఆయన నిజ మహిమలో మనము ఆయనను ఎరిగినప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే ఆయన మనకెంతో ప్రశస్తమైన వాడుగా ఉండును. మనము సామర్థ్యము గల బోధకుల యొద్ద దేవుని వాక్యమును ధ్యానించవచ్చును. గొప్ప రచయితల ద్వారా వ్రాయబడిన అనేక పుస్తకములు చదవవచ్చును. మనము ప్రభువుతో నడుచుచున్నప్పుడు మనకై మనము అద్భుతమైన అనుభవములు కలిగి ఉండవచ్చును. ఆయనను ఎరగవలసిన రీతిగా మనము ఆయనను ఎరగకపోవచ్చును. మనము ఆయనను ఎరుగుదుమని తలంచుదుము, కానీ మనము పొరబడుచున్నాము. ప్రభు బల్ల మరియు రొట్టె విరుచుట ఆయన వచ్చు పర్యంతము ఆయన మరణమును జ్ఞాపకం చేసుకున్నటకు, ఆయనను గురించిన అంతరంగిక ప్రత్యక్షతను పొందుటకు అవకాశం కలిగించును. లేని ఎడల అది సాధ్యము కాదు. అది ఆరాధనా స్థలము. మనము ఆత్మీయముగా ఎదుగు స్థలము అదే, మరియు అక్కడే ఆయన యోగ్యతను ఎరుగుదుము. ఆరాధన అనగా యోగ్యత అని భావము. అది సామాన్య భాషలో చెప్పవలెననినా నా ప్రభు నాకేమై ఉన్నాడు, ఆయనకు నేను ఏమి చెల్లించగలను అని అర్థము. పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఒక వ్యాపారస్తుడు పర్షియా దేశపు అందమైన తివాచీలను అమ్ముచుండెను. ఒక ఐశ్వర్యవంతుడు ఆ దుకాణంలోనికి వచ్చి ఒక చిన్న తివాచీ యొక్క వెల ఎంత అని అడిగాను. ఆ దుకాణదారుడు అది అమ్ముట కొరకు కాదు అని చెప్పాను. నేను దానికి 5 లక్షల రూపాయలు చెల్లించెదను, దానిని నాకు అమ్మము అనగా అతడు అది అమ్ముట కొరకు కాదని నేను చెప్పితిని కదా అనెను. అతడు మంచిది, నేను 10 లక్షల రూపాయలు చెల్లించెదను అనెను. లేదండి, దానిని నేను అమ్మను, మరియు దానిని ఏ వెలకు కూడా అమ్మను అనగా నేను నీకు 20 లక్షల రూపాయలు చెల్లించెదను అనెను. అతడు లేదండి, అది అమ్ముట కొరకు కాదు, అది నాకు ఎంతో ప్రశస్తమైనది, దానిని ఏ వెలకు అమ్మను. నా తండ్రి చనిపోయినప్పుడు దానిని నాకు ఇచ్చెను, అతని తండ్రి అతనికి ఇచ్చెను, అందుచేతనే దానిని ఎవరికీ అమ్మకము, అది చాలా ప్రశస్తమైనది అని నా తండ్రి నాతో చెప్పాను. కావున నాకు ఎంత మొత్తము డబ్బు ఇచ్చినను దానిని ఇవ్వను అని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు కూడా నాకెంతో ప్రశస్తమైన వాడు. ఆయన నన్ను ప్రేమించెను, నా కొరకై మరణించెను. ఆయన కొరకు నేను ఎంత క్రయమునైనను చెల్లించుటకు సిద్ధముగా ఉన్నాను. మనము మన తండ్రి, తల్లి, సహోదరుడు, సహోదరి, భార్య, పిల్లలు లేక ఏ ఒక్కరి కంటేనూ కూడా ఎక్కువగా ప్రభువును ప్రేమించుచున్నానని చెప్పుదుము. అయితే అది హృదయం నుండి చెప్పవలెను. మనము కూడికలో ఓ ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పవచ్చును. అయితే క్రయము చెల్లించవలసి వచ్చినప్పుడు మనము క్రయమును చెల్లించము. ఎంత తరచుగా మనము
ఆయనను బొంకితిమి, ఎంత తరచుగా ఆయనను దుఃఖపెట్టితిమి, భయమును బట్టి ఎంత తరచుగా ఆయనకు విధేయత చూపుటలో తప్పిపోతిమి. మనము నా పొరుగు వారు ఏమందురు, నా స్నేహితుడు నా గురించి ఏమి తలంచును, లోకము ఏమనును అని తలంచుదుము. మనము ప్రభు కోరుకున్న కోర్చున్న క్రయమును ఎంత మాత్రమును చెల్లించము.